హాయ్ అండి, నేను మీ ఝాన్సీని. అడగట్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు కంటికి వచ్చే గ్లకోమా వ్యాధి గురించి తెలుసుకుందామండి. దీని గురించి మనకి అవగాహన లేకపోతే అసలు తెలియదు అన్నమాట. ఏంటంటే ఈ వ్యాధిలో నొప్పిగా ఉండడం, ఎర్రగా ఉండడం అలాంటివి జరగవు. దాని గురించి ఒకసారి అంతా విందాం మనం. గ్లకోమాలో చాలా వరకు నొప్పి, ఎరుపు వంటివి ఏమీ ఉండవండి. అసలు జబ్బు ఉందన్న సంగతే తెలియదు. చుట్టుపక్కల నుంచి చూపు తగ్గుతూ రావడం దీని ప్రత్యేకత. చివరికి మధ్య చూపు కూడా పోతుంది. ఫస్ట్ సైడ్కి చూడడం అది కనపడడం అది తగ్గిపోతుందండి ఈ గ్లకోమాలో. తర్వాత ఎదురుగా ఉండే చూపు కూడా తగ్గిపోతుంది అన్నమాట. పక్క చూపు కొద్దిగా తగ్గినా తేడా తెలియదు. తీవ్రమవుతున్న కొద్దీ కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గోడలకి తాకడం, మెట్లు ఎక్కడం సరిగా ఎక్కలేకపోవడం అది జరుగుతుందంట ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి. చాలామంది ఇలాంటి స్థితిలో డాక్టర్ని సంప్రదిస్తుంటారు. అప్పటి వరకు అసౌకర్యంగా అనిపించినా నెట్టుకొస్తుంటారు. సమస్యను గుర్తించేసరికి 90% చూపు దెబ్బతిని ఉండడం విషాదకరం అని చెప్తున్నారండి డాక్టర్స్. చికిత్స చూపు మరింత దెబ్బతినకుండా చూడడం తప్పించి పోయిన చూపును తిరిగి తెప్పించలేం. ఇది పిల్లల్లో చదువులు, కెరీర్ మీద విపరీత ప్రభావం చూపుతుందని గ్రహించాలి. అదే అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే నల్లగుడ్డు కాస్త నీలంగా కానీ తెల్లగా కానీ ఉంటుందంటండి. అది గమనించుకుని వెంటనే డాక్టర్స్కి చూపించాలి. హాస్పిటల్లో డెలివరీ అయ్యే వాళ్ళు అయితే డాక్టర్లే అప్పుడే కంటి చూపు కూడా టెస్ట్ చేస్తారు. కానీ కొన్ని విలేజెస్లో ఇళ్లల్లో కూడా కాన్పులు అయిపోతాయి కదండి, వాళ్ళు ఇది గమనించుకోవాలన్నమాట. నల్లగుడ్డు తెల్లగా ఉన్నా, నీలంగా కానీ ఉన్నా మనం డాక్టర్కి చూపించాలి. అలా ఉంటే గ్లకోమా ఉందేమో అని టెస్ట్ చేయించుకోవాలంట. పుట్టుకతో వచ్చే గ్లకోమాకు నెలలోపే ఆపరేషన్ చేసి మార్గాన్ని సులభతరం చేస్తారండి. ఈ గ్లకోమానే నీటికాసుల వ్యాధి అని కూడా అంటారు అన్నమాట. ఆ నెలలోపలే ఆపరేషన్ చేస్తే వాళ్ళ చూపు అంతా సరైపోతుందట. బిడ్డ పెరిగిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రం వాళ్ళకి ప్రమాదమేనంటండి, కంటి చూపు తగ్గిపోతుందంట. సాధారణంగా 40 ఏళ్ళు పైబడిన వారికి గ్లకోమా ముప్పు ఎక్కువగా ఉంటుందంటండి. అది ఎవరెవరికంటే జన్యు స్వభావము. రక్త సంబంధీకుల్లో ఎవరికైనా గ్లకోమా ఉంటే గ్లకోమా వచ్చే ముప్పు 10 రెట్లు ఎక్కువ అవుతుందట. మన ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ, తాత ముత్తాతలకి, తల్లిదండ్రులకి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా వస్తుందంటండి. హ్రస్వ దృష్టి కూడా ఉన్న వాళ్ళలో కూడా ఇలాగ గ్లకోమా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు వాడేవారికి కళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలంట. గ్లకోమా చికిత్సలో ప్రధానమైంది కంట్లో ఒత్తిడిని తగ్గించడం. ప్రెషర్స్ అంటారు. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెషర్స్ చూస్తారు. అది ఒత్తిడిని తగ్గించడం ఎలాగో చూసుకుని దానికి మందులు ఇస్తారనమాట. చుక్కల మందు, డ్రాప్స్ అంటాం కదండి, డ్రాప్స్ ఇస్తారు. దానివల్ల గ్లకోమా వ్యాధి ముదరకుండా ఉంటుంది. మార్గం మూసుకుంటే లేజర్తో తిరిగి ఆపరేషన్ చేసి సరి చేస్తారట. ఒకవేళ 80-90% మందికి డ్రాప్స్తోనే సరిపోతుంది. మందులతో ఫలితం లేకపోయినా, మందులు పడకపోయినా, మందులు వాడుకోలేని స్థితిలో ఉన్న ఆపరేషన్ అవసరమవుతుంది.
ఇందులో కంట్లోంచి ద్రవం బయటకు పోవడానికి మరో మార్గాన్ని బైపాస్ని సృష్టిస్తారట. మరీ చిన్నపిల్లల్లో అయితే ఆపరేషనే ప్రధానం. వీరిలో కంట్లో మార్గాలు ఏర్పడకపోవచ్చు. కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తే బైపాస్ అని చేస్తారంటండి చిన్నపిల్లలకైతే కంట్లో. దాంతో వాళ్ళకి కంటి చూపు మెరుగవుతుందన్నమాట. నీటి కాసుల నివారణ కష్టమే కానీ క్రమంగా కంటి పరీక్ష చేయించుకోవడం ద్వారా తొలి దశలోనే గుర్తించవచ్చునని చెప్తున్నారు. రక్త సంబంధీకుల్లో ఎవరికైనా గ్లకోమా ఉన్నట్టయితే 30-40 ఏళ్ళు దాటాక ఏటా కంటి పరీక్ష చేయించుకోవడం మంచిది. చత్వారం వంటి సమస్యలు గలవారు అద్దాలతో సరిపెట్టుకోకుండా కంట్లో ఒత్తిడి, దృశ్యనాడిని క్షుణ్ణంగా పరిశీలించే కంటి పరీక్షలు చేయించుకోవాలటండి. కంట్లో ప్రెషర్స్ ఎక్కువగా గలవారు చుక్కల మందును క్రమం తప్పకుండా వేసుకోవాలి. కంటికి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఒకవేళ కంటికి దెబ్బలు తగిలి కంట్లో రక్తస్రావం అయిన వారైతే 1-2 సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. పిల్లల కళ్ళకు దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంట. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ జన్యు పరంగా వచ్చేవాళ్ళు 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పకుండా చేయించుకుని స్కాన్ కూడా చేస్తారండి ఈ గ్లకోమాకి. దానివల్ల దాంట్లోనే తెలుస్తాయి అన్నమాట. చేయించుకొని దానికి తగ్గట్టుగా మందులు వాడాలన్నమాట. ఇంట్లో ఎవరికైనా గ్లకోమా వచ్చినట్టయితే కుటుంబంలో మిగతా సభ్యులంతా జన్యు పరీక్ష చేయించుకుని MYOC జన్యు మార్పు కనిపిస్తే గ్లకోమా ముప్పు ఎక్కువగా ఉందనే అర్థమటండి. చిన్నపిల్లల్లో జన్యు మార్పు ఉంటే నిశ్చితంగా గమనిస్తూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం ద్వారా గ్లకోమాను వీలైనంత ముందుగా పట్టుకోవచ్చు. జన్యు మార్పు లేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు. తల్లికి లేదా తండ్రికి వారి పెద్ద పిల్లలకు గ్లకోమా ఉంటే పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. గర్భం ధరించిన 3 నెలల్లోపే జన్యు పరీక్ష చేయించుకోవాలి. ఇదండి గ్లకోమా గురించి. నాకు కూడా గ్లకోమా ఉందండి. నేను దాదాపు 10 years పై నుంచి డ్రాప్స్ వాడుతున్నాను. ప్రతి 6 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకుంటాను అన్నమాట. ఆ ప్రెషర్స్ అవి ఎలా ఉన్నాయి అని టెస్ట్ చేసి స్కాన్ చేసి చెప్తారు. డ్రాప్స్ అయితే కంటిన్యూస్గా 2 పూట్ల వేసుకుంటానండి. దానివల్ల నాకైతే ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ గ్లకోమా గురించి ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎవరికన్నా ఉంటే కంపల్సరీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టెస్ట్ చేయించుకుని అది లేదు అనిపించుకోవాలి. ఉంటే మాత్రం డ్రాప్స్ లేకపోతే ఆపరేషన్ చూసుకుని చేయించుకోవాలన్నమాట. ఆపరేషన్ పెద్ద అవసరం ఉండదండి, డ్రాప్స్తో సరిపోతుంది. అది ఈ కళ్ళే మనకు ప్రధానం కదా, కంటి చూపు లేకపోతే ఏం చేయలేం. కాబట్టి కంటి పరీక్షలు కంపల్సరీ చేయించుకుంటూ మీ కళ్ళని జాగ్రత్తగా చూపించుకుంటారు, జాగ్రత్తగా ఉంచుకుంటారని, కంటి చూపుని జాగ్రత్తగా ఉంచుకుంటారని తలుస్తూ మీ ఝాన్సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటి పరీక్షలు మాత్రం రెగ్యులర్గా చేయించుకోండి. ఓకేనా?